Welcome to Moracles, the land of magical stories that teach us kindness, honesty, and courage. ఈరోజు మనం చూసే స్టోరీ జంగల్ పార్టీ. జంతుపురమనే ప్రశాంతమైన అడవిలో జంతువులన్నీ తమ తమ పనులు చేసుకుంటూ కాలాన్ని గడుపుతున్నాయి. ఏనుగులు నీళ్లల్లో స్నానాలు చేస్తూ నీళ్లు తాగుతున్నాయి. కుందేళ్లు అడవిలో తిరుగుతూ గడ్డి మేస్తున్నాయి. పులి చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటుంది. చిన్న చిన్న పురుగులు చీమలు ఆహారం కోసం తిరుగుతూ తమ తమ పనులు చేసుకుంటున్నాయి. అలా ఉండగా అడవిలో జంతువులన్నిటికీ రోజూ చేసే పనులే చేస్తూ బోర్ కొట్టింది. అప్పుడొక కోతి ఇలా అంటుంది, అడవిలో ఇలా రోజూ చేస్తూ బోర్ కొడుతుంది. ఏదైనా కొత్తగా చేస్తే బాగుంటుంది. ఒక జీబ్రా జింకా కూడా పులితో అంటాయి, అడవంతా సైలెంట్గా ఉంటుంది, ఏదైనా ఇంట్రెస్టింగ్గా చేస్తే బావుంటుంది. అప్పుడు టిగ్రా వాళ్లతో ఇలా అంటుంది, మనమందరం ఒక పార్టీ చేసుకుంటే ఎలా ఉంటుంది? నేను మన లియో రాజ్ దగ్గరికి వెళ్ళి ఒక పార్టీ పెట్టమని అడుగుతాను. రాజ్ ఏమంటారో చూస్తాను. అలా అని టిగ్రా రాజు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. నమస్కారం లియోరాజా, నాదొక చిన్న విన్నపం. అడవిలోని జంతువులంతా అలసిపోయారు, కొత్తదనం కోరుకుంటున్నారు. మనం ఒక జంగల్ పార్టీ పెడితే ఎలా ఉంటుంది? చాలా మంచి ఐడియా ఇచ్చావు టిగ్రా. వెళ్ళి మన వాళ్ళందరినీ రేపు ఉదయం ఇక్కడికి రమ్మని చెప్పు. ఆ విషయం తెలుసుకున్న అడవిలోని జంతువులంతా మరుసటి రోజు ఉదయం లియో రాజు దగ్గరికి బయలుదేరారు. అడవి సభ్యులందరికీ నమస్కారం. చాలా రోజుల నుండి అడవంతా నిశ్శబ్దంగా ఉంది. అందరూ తమ పనులు చేసుకుంటూ అలసిపోయారు. అందరం కొంచెం బ్రేక్ తీసుకొని ఈరోజు రాత్రి ఒక పార్టీ చేసుకుందాం. అడవిలోని జంతువులంతా తప్పకుండా రావాలి. రాత్రి జరిగే జంగల్ పార్టీ గురించి అందరికీ చెప్పే పని మన టుంటూ కోతి తీసుకుంది. ఓడియమ్మ బంటి, మన అడవిలో ఈరోజు రాత్రి జంగల్ పార్టీ ఉంది, తప్పకుండా రావాలి. ఓ పక్షి పిల్లలు, ఈరోజు రాత్రి అడవిలో జంగల్ పార్టీ చేసుకుంటున్నాం. మీరంతా వచ్చి అందర్నీ నవ్వించాలి. రక్తపింజరి రోయ్, నువ్వు కూడా రాత్రి జరిగే జంగల్ పార్టీకి తప్పకుండా రావాలి. వివిధ రకాల పక్షులు కూడా జంగల్ పార్టీ ఇన్విటేషన్స్ని గాల్లో వదులుకుంటూ అడవంతా తిరిగాయి. ఏనుగులు మరియు చిన్న చిన్న కోతులు జంగల్ పార్టీ కోసం తోరణాలు కట్టాయి. జింకా మరియు జీబ్రా జంగల్ పార్టీకి కావాల్సిన లైటింగ్ ఇంకా కలర్ఫుల్ లైట్ల తోరణాలు ఏర్పాటు చేశాయి. చిట్టి చీమలు ఇంకా పురుగులు జంగల్ పార్టీ ప్లేస్ని, స్టేజ్ని శుభ్రం చేశాయి. అడవంతా లైట్లతో మెరుస్తూ ఎంతో అందంగా ఉంది. అడవికి ఒక కొత్త కల వచ్చినట్టుంది. చిన్న చిన్న జంతువులు సిగ్గుతో పొదల వెనకాల నుండి చూస్తున్నాయి, ఆసక్తిగా మరియు ఆశ్చర్యంగా ఏం జరుగుతుందో అని. మిలో అనే కోతి డ్రమ్స్ వాయిస్తూ ఇలా అంటుంది, ఈరోజు అడవంతా దద్దరిల్లిపోవాలి. రండి స్నేహితులారా, ఆటల పాటలతో ఎగిరి గంతులేద్దాం. తరువాత జారా అనే జీబ్రా డాన్స్ పెర్ఫార్మెన్స్ చేస్తుంది. తరువాత ఎల్లా అనే ఏనుగు తన తొండంతో ప్రదర్శన చేస్తుంది. తరువాత పిప్పి అనే చిలుక గాల్లో విన్యాసాలు చేస్తుంది. తరువాత టిగ్రా తన పెద్ద పాదాలతో డాన్స్ చేస్తుంది. ఇప్పుడు హిప్పో మరియు జప్పో కలిసి డాన్స్ చేస్తారు.
ఇప్పుడు మీ యాక్టింగ్ స్కిల్స్ని చూపించండి. బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన వారికి ఒక ఆకుల కిరీటం లభిస్తుంది. లియో అలా అన్న వెంటనే ఒక పాము బద్ధకంగా ఉండే పులి ఎలా ఉంటుందో చూపిస్తుంది. అది చూసి అన్ని జంతువులు పగలబడి నవ్వారు. తర్వాత ఒక జీరా అని జిరాఫీ ఒక గుడ్లగూబలాగా యాక్ట్ చేసింది. ఒక చిన్న జింకపిల్ల సింహంలాగా జూలు తగిలించుకొని వచ్చి సింహంలా యాక్ట్ చేసింది. అది చూసి ఒక కోతిపిల్ల నెత్తిమీద కిరీటంలాగా ఒక ఆకు పెట్టుకుని లియో రాజులాగా నడుచుకుంటూ వస్తుంది. ఇదంతా చూసి లియోతో పాటు మిగతా అన్ని జంతువులు పగలబడి నవ్వాయి. అలా అందరూ చాలా ఎంజాయ్ చేశారు. ఆ తరువాత అందరూ కూర్చొని పండ్లను మరియు ఇతర ఆహారాన్ని ఆరగించారు. బంటి తాను తెచ్చిన తేనెను ఇతర జంతువులతో పంచుకుంది. అది అందరూ చాలా ఇష్టంగా తిన్నారు. అందరూ ఫైర్ క్యాంప్ దగ్గర కూర్చుని బంటి పాడుతున్న పాటలను ఎంజాయ్ చేశారు. పార్టీ అయిపోయే సమయంలో లియో ఇలా అందరితో అన్నాడు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. మనం ఈరోజు చూపించాం, కలిసి పార్టీ చేసుకుంటే ఆనందం రెట్టింపు అవుతుందని. పార్టీ అయిపోయాక అన్ని జంతువులు కలిసి అక్కడే విశ్రాంతి తీసుకున్నాయి. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతేంటంటే, మనకి ఎన్ని పనులున్నా కొంచెం సమయం చూసుకుని అందరితో కలిసి మంచి సమయం గడిపితే మన కష్టసుఖాలు పంచుకుంటూ సంతోషంగా ఉండొచ్చు. Thank you for watching. We hope you liked the story. Don't forget to like, share, and subscribe. See you soon. Bye-bye.